బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కమిటీ రద్దు చేయాలని కేసీఆర్ అనడం విడ్డూరమన్నారు. యాదాద్రి ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలులో గులాబీ బాస్ జైలుకు వెళ్లడం ఖాయమన్న ఆయన ఈ స్కామ్ ను ఆధారాలతో సహా నిరూపిస్తామని తెలిపారు. కేసీఆర్ హయాంలో గొర్రెల స్కామ్, ఢిల్లీలో 1100 కోట్ల లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ లో జరిగిందని ఆరోపించారు. ఈ కేసులో ప్రభాకర్ రావుతో సహా బీఆర్ఎస్ అగ్రనేతలందరూ జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి పునరుద్ఘాటించారు. నేను నా భార్య చూసుకుంటున్నాను. నాకు ఆ ఊరు కాంగ్రెస్ అని తెలియదు. నేను ఏ పార్టీ అని అడగలే. ఖాళీ టీవీలో చూసినా ఢిల్లీలో ఉన్నా. ఎప్పుడైనా ఉన్న జగదీష్ రెడ్డి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవడన్నా ఒక్కదొక్కన సాయం చేసిందా? ఎంతసేపు దోసుకోవాలి, ఇసుక అమ్ముకోవాలి, అది అమ్ముకోవాలి, మంది మీద కేసులు పెట్టాలి, ఇదే పని కదా. అందుకనే దేవుడు ఈ విధంగా చూసుకుంటేనే అంత మోసాలు చేసింది కదా. దేవుడు ఇవాళ ఒక ఆమె పోయి జైల్లో ఉన్నాడు, ఒకడు పోయి అమెరికాలో దాచుకున్నాడు, వాడు వస్తే వీళ్ళందరూ జైల్లోకి పోతారు. యాదాద్రి ప్లాంట్ బయటపడితే కేసీఆర్ కూడా పోతాడు. అందుకనే కమిషన్ వద్దంటుండు. కేసీఆర్ను వద్దన్నా ఆగదు. నువ్వు బీజేపీలో కలిసినా ఆ నరసింహారెడ్డి కమిషన్ నేను వదిలిపెట్టదు. అప్సిగూడలో జాయిన్ చేయించి సూర్యాపేట జిల్లా నూతన జడ్పీ హైస్కూల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని, ప్రతి పాఠశాలలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించనున్నట్లు పేర్కొన్నారు మంత్రి. ఇక సంతోష్ రావు, వినోద్ కుమార్, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్, కేటీఆర్ కలిసి బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపి ఆ పార్టీని విలీనం చేయడానికి సిద్ధమయ్యారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మొత్తం కూడా స్కూళ్ళని, గవర్నమెంట్ స్కూళ్ళని మోడల్ స్కూల్గా చేయాలని మా ప్రభుత్వ లక్ష్యంగా మన క్యాబినెట్ మీటింగ్లో అందరం కూర్చొని నిర్ణయించుకున్నాం. ఈ స్కూల్సే కాదు, మన బడ్జెట్లో 10% అంటే ఈ 2 లక్షల కోట్లలో 20,000 కోట్లు స్కూల్ నుంచి యూనివర్సిటీలన్నీ కూడా బాగు చేయాలి, కొత్త స్టాఫ్ను రిక్రూట్ చేయాలి, విద్యా రంగాన్ని బాగా చేయాలని చెప్పి 20,000 కోట్ల బడ్జెట్ పెట్టి కూడా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగలే. అందుకని ఇంత మంచి కార్యక్రమం మా సోదరుడు ఈరోజు మరొక యువ నాయకుడు మా తమ్ముడు మరొక ఎంపీగా మీ అందరి ఆశీర్వాదంతో 73,000 మెజార్టీ ఇచ్చింది. ఇక్కడ తుంగతుర్తి ఆయన సొంతంగా అనుసరించి దశల వారీగా తెలంగాణ